హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ట్రంప్ మీద మరొక దాడి జరిగింది. ఈ దాడి గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఏమైంది, ఎలా జరిగింది, ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు దీంట్లో, ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి, ట్రంప్ ఎలా ఉన్నాడు, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకు ఒక ఫుల్ అవగాహన వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఇక డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఈ ఇన్సిడెంట్ జరిగింది 22 ఫిబ్రవరి ఎర్లీ మార్నింగ్ 1:30 AM కి జరిగింది అనమాట. సో అది మిడ్ నైట్ అనమాట. ఆ టైంలో ఒక 22-year-old, ఆ అబ్బాయి పేరు వచ్చేసి ఆస్టిన్ టక్కర్ మార్టిన్. సో ఈ అబ్బాయికి 22 సంవత్సరాలు అనమాట. సో ఈ అబ్బాయి యాక్చువల్ గా ఒరిజినల్ గా నార్త్ కేరళైనా అబ్బాయి అనమాట. సో నార్త్ కేరళైనా నుంచి ఫ్లోరిడాకి రావడం జరిగింది. ఆ అబ్బాయి వచ్చేటప్పుడు మరి దారిలో కొనుక్కున్నాడో ఇంకెక్కడ కొనుక్కున్నాడో తెలియదు, కానీ ఒక గన్ను కూడా పట్టుకొచ్చినట్టు తెలుస్తుంది. ఆ గన్నే కాకుండా తన దగ్గర ఒక పెట్రోల్ క్యాన్ ఒకటి కూడా తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఇవి రెండు తీసుకొని తను మారలాగోకైతే వెళ్ళాడు. మారలాగో అంటే ట్రంప్ నివాసం అనమాట. అది ఫ్లోరిడాలో ఉంటది. అయితే జనరల్ గా వచ్చేసి ట్రంప్ వీకెండ్స్ కి అక్కడికి వెళ్తూ ఉంటాడు, వీకెండ్స్ లో అక్కడ ఉంటూ ఉంటాడు. సో ఇవాళ వచ్చేసి సండే అనమాట. సో ఆ టైంకి అక్కడ ట్రంప్ ఉంటాడేమో అని వెళ్ళి ఉండొచ్చు అని కూడా మనం అనుకోవచ్చు. సో ఈ అబ్బాయి ఆ పెట్రోల్ క్యాన్ ని ప్లస్ ఆ గన్నుని తీసుకొని ఈ ట్రంప్ రిసార్ట్ ఎక్కడైతే ఉన్నదో మారలాగోలో అక్కడికి వెళ్ళినట్టయితే తెలుస్తుంది. అక్కడికి వెళ్ళి ఒక వర్కర్ అక్కడ నుంచి బయటకు వచ్చేటప్పుడు గేట్ ఓపెన్ చేస్తారు కదా, ఆ గేట్ ఓపెన్ చేసి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ వెనకాల ఆ గేట్ మూసుకోక ముందే ఆ గేట్ లో నుండి దూరి లోపలికి వెళ్ళడం జరిగినట్టయితే మనకు తెలుస్తుంది. ఆ లోపలికి వెళ్ళినాక ఒక 20-30 ఫీట్ దాకా లోపలికి వెళ్ళినట్టయితే తెలుస్తుంది. ఆ లోపలికి వెళ్ళినాక అక్కడ ఉన్న సెక్యూరిటీ పర్సనల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ అబ్బాయిని గమనించి ఆ అబ్బాయిని ఆపడం జరిగింది. సో ఆ తర్వాత ఆ అబ్బాయిని వీళ్ళు క్వశ్చన్ చేసి ఆ పెట్రోల్ క్యాన్ ని ప్లస్ ఆ తుపాకీని కింద పెట్టమని చెప్పినప్పుడు తను ఓన్లీ ఆ పెట్రోల్ క్యాన్ ని కింద పెడతాడు. ఆ తర్వాత గన్నుని మాత్రం కాల్చే పొజిషన్ లోకి తీసుకొస్తాడు అనమాట. అంటే వేరే వాళ్ళని ఒకవేళ షూట్ చేసేటప్పుడు ఎలా అయితే గన్నుని పట్టుకుంటారో అలా పట్టుకున్నాడు అనమాట. సో అలా పట్టుకోవడం తోటి అక్కడ ఉన్న సెక్యూరిటీ ఎవరైతే ఉంటారో తనని కాల్చి చంపేయడం అనేది కూడా జరిగింది. సో ఇటువంటి ఇన్సిడెంట్ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరూ కూడా అనుకుంటారు జనరల్ గా సెక్యూరిటీ బాగా ఎక్కువ ఉంటది, ఎవరు లోపలికి వెళ్ళలేరు అని అయితే అనుకుంటూ ఉంటారు. కానీ అట్లాంటి పరిస్థితుల్లో ఈ 22-year-old పిల్లోడు లోపలికి వెళ్ళి ఆ పెట్రోల్ క్యాన్ ను ఆ తుపాకీని పట్టుకొని లోపలికి వెళ్ళడం అనేది అసలు ఒక బిగ్ సర్ప్రైజ్ అనమాట. సెక్యూరిటీ పర్సనల్ అక్కడ కొంత తక్కువగా ఉన్నట్టు కూడా తెలుసు. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ లో ఆ టైంకి ట్రంప్ అక్కడ లేడనమాట. జనరల్ గా ట్రంప్ ఉన్నప్పుడు అయితే సెక్యూరిటీ కొంచెం ఎక్కువగా ఉంటది, కానీ ఈ సిచ్యువేషన్ లో అక్కడ ట్రంప్ లేడు. సో అందువల్ల అక్కడ సెక్యూరిటీ తక్కువ ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. అఫ్ కోర్స్ అక్కడ సెక్యూరిటీ కొంచెం తక్కువ ఉన్నా అక్కడ సెక్యూరిటీ వాళ్ళు మాత్రం అలర్ట్ గానే ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఈ అబ్బాయిని ఇమీడియట్ గా గమనించారు, ఇమీడియట్ గా ఆపడం జరిగింది, ఇమీడియట్ గా క్వశ్చన్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ లక్కీగా ఆ టైంకి ట్రంప్ కూడా అక్కడ లేడు. సో తను కూడా ఎటువంటి ఆపదకి ఇక్కడ గురవ్వలేదు. సో అది కూడా గుడ్ సిచ్యువేషనే. అఫ్ కోర్స్ ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఈ సెక్యూరిటీ వాళ్ళు ట్రంప్ కి చెప్పడం జరిగింది, పలానా ఒక యువకుడు వచ్చాడు, ఇలా జరిగింది అనేది ట్రంప్ కి కూడా అన్ని అప్డేట్స్ అయితే ఆల్రెడీ చేరిపోయినాయి. ట్రంప్ కూడా ఈ విషయంలో అన్ని విన్నాడు, తెలుసుకున్నాడు, అన్ని సిచ్యువేషన్స్ అన్ని ఆయనకు అప్డేట్ చేసేసారనమాట. సో ఈ వీడియోలో మీరు చూడొచ్చు, ఆ అబ్బాయి ఫోటో కూడా నేను మీకు చూపిస్తున్నాను, ప్లస్ ఆ అబ్బాయి తెచ్చిన గన్ను కూడా చూపిస్తున్నాను. సో ఇది పరిస్థితి ఇక్కడ ట్రంప్ నివాసం దగ్గర ఫ్లోరిడాలో మారలాగోలో. అదొక రిసార్ట్ అనమాట. అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఇది. సో ప్రస్తుతానికి ట్రంప్ అయితే సేఫ్ గా ఉన్నాడు, నో ప్రాబ్లం. Here at Mar-a-Lago, at the top of your screen is north, at the bottom of your screen is south. So this would, of course, be the third attempt that we know of on the life of President Trump. Last night, he was not at Mar-a-Lago. He was at the governor's ball, the governor's formal ball at the White House. But this is incredible news. We're going to have a press conference at 9:30 a.m. We'll obviously be taking that live. And so the North Gate, we think, would be the one that's right behind on your screen, right behind the little inset box showing the state of Florida. Would be right there, and that is the main gate where visitors who are coming to Mar-a-Lago pull in right there before going down and to the covered carriageway where you enter the compound there. And as Rachel points out, this would be the third attempt that we know of
that has been thwarted of people trying to do harm. Of course, in one of those cases, actually managing to shoot the president. But సో ఈ సిచ్యువేషన్ జరిగినప్పుడు యాక్చువల్గా ట్రంప్ వచ్చేసి వైట్ హౌస్ లో ఉండడం జరిగింది. సో ఇక్కడ మారలాగాలు అయితే లేడు. సో హీఈస్ వెరీ వెరీ సేఫ్. అఫ్ కోర్స్ ఈ ఇన్సిడెంట్ తర్వాత పోలీసు కూడా అక్కడ బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు. అక్కడ కొంచెం సెక్యూరిటీ కూడా బాగా పెంచినారు. ఇప్పుడు అక్కడ అంతా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంటే ఈ సిచ్యువేషన్ అసలు ఎలా జరిగింది, ఈ యువకుడు అసలుకి ఆ ఇంట్లోకి ఎట్లా ప్రవేశించాడు, అలాగే ఆ చుట్టుపక్కల ఉన్న రెసిడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇళ్లల్లో కూడా కెమెరాస్ ఉంటాయి కదా, వాటిని కూడా ఇప్పుడు సెక్యూరిటీ అఫీషియల్స్ అడుగుతున్నారు అనమాట. వాళ్ళందరినీ కూడా మీరు మీ కెమెరాస్ చెక్ చేయండి, మీ కెమెరాస్ లో ఏదన్నా అనుమానాస్పదంగా ఉంటే, ఆ కెమెరాలో ఏమైనా ఎవిడెన్స్ మీకు కనిపిస్తే గనక మమ్మల్ని కాంటాక్ట్ చేయమని కూడా ఆ లోకల్ గా ఉన్న రెసిడెంట్స్ కి చెప్పడం జరుగుతున్నది. సో ఇన్వెస్టిగేషన్ అనేది ఇప్పుడు ఇంకా ఫర్దర్ గా చేస్తున్నారు. అసలుకి ఏమి జరిగింది, ఎలా జరిగింది అనేది ఇంకా కనుక్కుందాము. ఈ అబ్బాయి అసలు ఎందుకు వచ్చాడు, ఎందుకు ఈ తుపాకీ తేయడం జరిగింది, అలాగే ఈ పెట్రోల్ క్యాన్ ఎందుకు తెచ్చాడు, అలాగే ఈ తుపాకీ ఎక్కడ కొనుక్కొచ్చాడు, ఇవన్నీ కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది అనమాట. అఫ్ కోర్స్ ఈ అబ్బాయి ఫోటో వచ్చేసి ఇది యాక్చువల్ గా ఇన్స్టాగ్రామ్ లో దొరికిన ఫోటో అనమాట. ఈ అబ్బాయి గురించి వాళ్ళ బ్రదర్ ఈ అబ్బాయి మిస్సింగ్ అని ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం జరిగింది. సో అక్కడ నుంచి ఈ ఫోటోని అథారిటీస్ వాళ్ళు తీసుకొచ్చినట్టయితే మనకు తెలుస్తుంది. అఫ్ కోర్స్ ఇంకా అప్డేట్స్ వచ్చే కొద్దీ ఇంకా అడిషనల్ డీటెయిల్స్ కూడా మనకి తెలుస్తాయి. ప్రస్తుతానికి మనకు తెలుస్తున్నది ఏంటంటే ఈ అబ్బాయి నార్త్ కేరళ అబ్బాయి అక్కడ నుంచి మిస్సింగ్ అవుతున్నట్టు వాళ్ళ బ్రదర్ అక్కడ పోస్ట్ చేసినట్టు మనకి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుందన్నమాట. సో అగైన్ ఈ సిచ్యువేషన్ లో ట్రంప్ అయితే సేఫ్. సో అఫ్ కోర్స్ ట్రంప్ మీద ఇటువంటి దాడులు ఇదివరకు కూడా జరిగినాయి. ఒకప్పుడు ట్రంప్ స్పీచ్ ఇచ్చేటప్పుడు కూడా ఒక అబ్బాయి ఇట్లాగే కాల్చబోతే లక్కీగా ట్రంప్ అప్పుడు తప్పించుకున్నాడు. సో అది ఫస్ట్ ఇన్సిడెంట్. అయితే తర్వాత మారలాగాలోనే ఇదే సేమ్ ప్లేస్ లో ఇక్కడ గల్ఫ్ కోర్స్ కూడా ఉందన్నమాట. ఈ గల్ఫ్ కోర్స్ లో ట్రంప్ గల్ఫ్ ఆడేటప్పుడు కూడా ఒక అతను ఇలాగే ట్రంప్ మీద దాడి చేయడానికి అక్కడ పొదల్లో దూరి ఉండడం అనేది జరిగింది. అలాంటి టైంలో కూడా అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు అతన్ని గమనించి అప్పట్లో పట్టుకోవడం జరిగింది. ఇది 3వ ఇన్సిడెంట్ అన్నమాట. సో ఈ అబ్బాయి వచ్చేసి గేట్ లో నుంచే లోపలికి వెళ్ళడం జరిగింది. అఫ్ కోర్స్ ఈ తుపాకీని ఎందుకు తెచ్చాడు, ఈ పెట్రోల్ క్యాన్ ఎందుకు తెచ్చాడు అన్న కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అంటే అక్కడ ఉన్న వాళ్ళని ఎవరన్నా కాల్చడానికి తీసుకొచ్చాడా, మళ్ళీ అలాగే పెట్రోల్ పోసి వాళ్ళని తగలబెట్టడానికి తీసుకొచ్చాడా, లేదా ఇంకేదన్నా తగలబెట్టడానికి తీసుకొచ్చాడా అన్న కోణంలో ఇన్వెస్టిగేషన్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్నట్టయితే మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది అనమాట. అఫ్ కోర్స్ ఫ్యూచర్ లో మళ్ళీ ఇంకా అప్డేట్స్ వచ్చే కొద్దీ ఇంకేమైనా ఉంటే నేను డెఫినెట్ గా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. వన్స్ అగైన్ ట్రంప్ అయితే సేఫ్ అండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. హోప్ఫుల్లీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఫ్యూచర్ లో జరగకుండా ఉంటాయని అయితే నేను అనుకుంటున్నాను. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది. ఈ వీడియో గురించి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్ లో అయితే పెట్టండి. అలాగే మీరు ఎవరన్నా నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి, వీలైతే వేరే వాళ్ళతో షేర్ కూడా చేయండి. ఓకే, ఇక మరి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.